హలో అండి, అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు మేము వంజరం చేపతో అయితే ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము. ఫిష్ గ్రేవీ కర్రీ. వంజరం చేప అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే సముద్రం చేప అండి. ఇవి 2 ఫిషెస్ అనమాట. ఈ 2 చేపలు కొంచెం చిన్నవన్నమాట. ఇవైతే 350 అలా పడ్డాయని చెప్పారు. ఈ వంజరమే పెద్దదైతే, పెద్ద ఫిష్ అయితే దాన్ని కోనేమంటామన్నమాట మేము మా సైడు. మీరందరూ ఏమంటారో ఆ పేర్లయితే నాకు తెలియవు. మేమైతే ఇలా ఉన్నప్పుడైతే దీన్ని వంజరం అంటాము. కొంచెం పెద్దదైతే అవేంటంటే ఇలా రావన్నమాట, ముక్కలుగా కట్ చేస్తారు. అవైతే కోనామంటాం. ఇవైతే నేను ఉప్పు, పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఫిష్ అయితే మనం అట్లీస్ట్ 6-7 టైమ్స్ అయినా సరే క్లీన్ చేసుకోవాలండి, క్లీన్గా వచ్చేలాగా. నెక్స్ట్ ఏంటంటే నేను మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంకా జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు అయితే నేను వేసి దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా అయితే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బ్రౌన్ కలర్లో అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఈ ఫిష్ అయితే సముద్రం చేప అండి. ఇది సీ ఫుడ్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఇందులో ఇంకా కొంచెం పెద్దవైతే ఇంకా రేట్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఎక్కువే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముళ్ళులు ఎక్కువ ఉండవు, పిల్లలు తిన్నా కూడా మంచిది. ఇవేంటంటే మనకి ఈ నార్మల్ చిన్న చేపలు అవి తిన్నా ఏమైనా అవుతుందేమో అని అనుకుంటాము, కానీ పిల్లలు మాత్రం ఇవి చక్కగా తినొచ్చు. 1 ఇయర్ నుండే తినొచ్చండి. ఇవైతే 1-1.5 ఇయర్ నుండే పెట్టచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ వేగిపోయాక పేస్ట్ కూడా వేగాక ఇవైతే 3 టమాటాలండి. అదైతే నేను మిక్సీలో మరీ మెత్తగా కాకుండా అలానే ముక్కల్లా కాకుండా ఇలా అయితే నేను మిక్సీ పట్టుకొని ఇందులో వేసి అయితే ఆయిల్ తేలేలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అవుతుంది కదా. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఆయిల్ తేలేలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసానండి. ఇలా అయితే మనం గరిటె పెట్టకూడదు కదా, ఫిష్ చెదిరిపోతుంది. నేను ఇలా క్లాత్తో అయితే దీన్ని కుదిపేసుకున్నాను. ఇలా కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక ఇందులో మనం కారం, ఉప్పు వేసుకొని బాగా కుదిపేసుకోవాలండి. కుదిపేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసాను. ఇందాక నేను పేస్ట్లో అయితే కొంచెమే కదా వేసాను. లవంగాలు, దాల్చిన చెక్క అవి చాలా స్మాల్ వేసాను అనమాట. ఇదైతే మసాలా పౌడర్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ ఫిష్ అయితే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఓన్లీ ఉప్పు, కారం, పసుపు పెట్టి లైట్గా మసాలా పౌడర్ వేసి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అయితే ఇలానే నచ్చుతుంది. అంతేనండి, చాలా సింపుల్. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటరే వేసుకోవాలండి. ఇందాక నేను చూపించిన వాటర్ అవి ఏంటంటే ఫిష్ కూడా మునిగినట్టు మనకు అనిపించదు అనమాట. కొంచెం ఫిష్ అడుక్కు వెళ్ళిపోయినట్టే ఉంటాయి ఆ వాటరు. కానీ మనం 1 మినిట్ మూత పెట్టుకునేసరికి వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యి ఫిష్ ఉడికేంత వాటర్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ముందే ఫిష్ మునిగిపోయినంత వాటర్ వేసుకుంటే అవన్నీ దగ్గరికి అయ్యేసరికి అయితే ఫిష్ మనకి చెదిరిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం అనుకున్న దానికన్నా మన కంటికి కనిపించేదానికన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. అంటే సరిపోదేమో అని మనం అనుకుంటాం, కానీ ఫిష్లో వాటర్ అయితే మాత్రం పైకి వచ్చేస్తుందండి. కరెక్ట్గా అయితే మనకు ఉడికిపోతుంది. చూడండి, ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఫైనల్గా నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈ గ్రేవీ అయితే నేను ఇలా ఉంచేస్తానండి. చూడండి, ఎంత బాగా ముక్కలు అయితే ఉడికిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ గ్రేవీ కర్రీ అయితే ఈ ఫిష్కి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకేముందండి, వేడి వేడి రైస్లో అయితే ఈ ఫిష్ కర్రీ వేసుకొని తినేయడమే. చూడండి, ఎక్కడ ముక్కలు అసలు వేడవన్నమాట. నేను చెప్పినట్టు కనుక వాటర్ వేసుకుంటే అయిపోయిందండి ఫిష్ కర్రీ. బాయ్ అండి.